అందరికీ నమస్కారం. నా పేరు దిలీప్. మీరు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తున్నట్టయితే ఒక్కొక్కసారి గమనించే ఉంటారు. ప్రైసెస్ అనేది ఒకవైపు వెళ్తూ ఉంటుంది. అండ్ ఇమ్మీడియేట్‌గా ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే ప్రైసెస్ ఆపోజిట్ డైరెక్షన్‌లో తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్నే మనం స్టాక్ మార్కెట్ పరిభాషలో తీసుకుంటే ట్రాపింగ్ అని కానీ, లేకపోతే స్టాప్ లాస్ హంటింగ్ కానీ అని అంటూ ఉంటాం. సో, ఈ ఎగ్జాంపుల్‌లో చూశారు అంటే ఏం జరిగింది అంటే ప్రైసెస్ కిందకెళ్తూ ఉంది. బట్ నాలుగో క్యాండిల్‌లో మీరు 30 నిమిషాలు నాలుగో క్యాండిల్‌లో చూసినట్టయితే ఇమ్మీడియేట్‌గా ఒక్కసారిగా ఆపోజిట్ డైరెక్షన్‌లో కిందకి వెళ్తున్న ప్రైసు పైకి వెళ్ళిపోయిందనమాట. దీన్నే మనం స్టాప్ లాస్ హంటింగ్ అనేసి కానీ, లేకపోతే ట్రాపింగ్ అని కానీ మనం పిలుస్తూ ఉంటాం. ఈ వీడియోలో మనం బయ్యర్స్, సెల్లర్స్ ఎక్కడెక్కడ ఎలా ఫెయిల్ అవుతున్నారనే కాన్సెప్ట్ గురించి మనం కొంచెం లోతుగా డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా మనం దీనిని మనకు అనుగుణంగా ఎలా మలుచుకోవాలనే విషయం గురించి తెలుసు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి ఈ వీడియో. మనం ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలి అంటే మనకు ముందుగా మొదటి 1 అవర్ రేంజ్ అనేది ఎలా గీయాలి అని తెలుసుకోవాలి. మొదటి 1 అవర్ రేంజ్ అంటే ఇది థర్స్‌డే 4th అనమాట. ఏప్రిల్ థర్స్‌డే 4th. ఈ హై నుంచి ఈ లో వరకు మనం ఫస్ట్ 1 అవర్ రేంజ్ అంటామన్నమాట. 9:15 నుంచి కూడా 10:14 వరకు కూడా మనకు ఒక గంట రేంజ్. ఇన్ని పాయింట్లు అనేది మనకు మూవ్ అయింది. తర్వాత ఏం జరిగింది అంటే ఇక్కడ సక్సెస్ఫుల్ ఆక్షన్ అంటే ఇప్పుడు సెల్లర్స్ కానీ సక్సెస్ అయినట్టయితే ఏం జరగాలి అంటే ప్రైసెస్ అనేది కింద క్లోజ్ అయి ఉండాలి. ఈ మొదటి ఒక గంట కంటే కింద క్లోజ్ అయినట్టయితే సెల్లర్స్ సక్సెస్ఫుల్ అయ్యారు. వాళ్ళు మరీ కిందకి తీసుకెళ్ళడానికి అవకాశం అనేది మెండుగా ఉంది అనేసి. బట్ అలా జరగలేదు ఇక్కడ. ఇక్కడ ఏం జరిగింది అంటే వెంటనే ప్రైసెస్ మళ్ళీ లోపల క్లోజ్ అయిపోయింది. ఏ లోపల? ఒక గంట లోపల. ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఫెయిల్ అయ్యారు. సక్సెస్ఫుల్ అంటే ఏంటి? బయట క్లోజ్ అయి ఉండాలి ఈ ప్రైసెస్ ఎక్కడైనా సరే. ఈ మూడో క్యాండిల్లో కానీ లేకపోతే నాలుగో క్యాండిల్లో కానీ. బట్ బయట క్లోజ్ అవ్వకుండా మళ్ళీ లోపల క్లోజ్ అయిపోయింది. ఐదో క్యాండిల్లో ఏం చేశారు అంటే మళ్ళీ మరోసారి కిందకు పంపించడానికి సెల్లర్స్ ట్రై చేశారు. బట్ అది కూడా సెల్లర్స్ ఫెయిల్ అయిపోయి మళ్ళీ లోపల క్లోజ్ అయిందనమాట మొదటి ఒక గంటలో. దీన్ని మనం ఫెయిల్డ్ ఆక్షన్ అని పిలుస్తామన్నమాట. ఈ ఫెయిల్డ్ ఆక్షన్ జరిగినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ ఫెయిల్డ్ ఆక్షన్ ఎప్పుడైతే జరిగితే ఈ సెల్లర్స్ ఎవరైతే సెల్ చేసి ఉంటారో వీళ్ళంతా ఫెయిల్ అవుతున్నారని కదా. వీళ్ళు ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది? ఫెయిల్ అయితే వీళ్ళు అన్వైండ్ చేసుకుంటారనమాట ఈ సెల్లర్స్. వీళ్ళు అన్వైండ్ చేసుకున్నప్పుడు ప్రైసెస్ ఎలా వెళ్తాయి? ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆపోజిట్ సైడ్ కంటే ఈ మొదటి 1 అవర్ ఏదైతే ఉందో ఆ ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన ఎడల ఒకవేళ ఇలా ఆపోజిట్ సైడ్కి వెళ్ళినట్టయితే ఇది మనకు స్ట్రాటజీ లాగా పనికొస్తుంది. స్ట్రాటజీ అంటే ఎలా? మీకు ఈ ఒక గంట ఏదైతే ఉందో ఇది 100 పాయింట్లు మూవ్ అయింది అనుకుందాం ఈ మొదటి 1 అవర్. ఇలా ప్రైసెస్ ఇలా పైకి ఆపోజిట్ సైడ్ వచ్చిన ఎడల మనం నెక్స్ట్ డే కానీ తరువాతి రోజు కానీ అంటే ఒక 3 రోజుల లోపల మనం మినిమం ఈ 1 అవర్ అంతా ఈ 1 అవర్ ఏదైతే కిందకి వెళ్ళిందో అంతా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకో ఉదాహరణ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇది మీకు 1 అవర్ అండి. ఇక్కడ ఫస్ట్ మీకు మొదటి 1 అవర్ రేంజ్ అనేది మీరు గీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నారంటే ఇది ఒక గంట అవుతుంది. ఇక్కడ ఏం జరిగింది? బయట వెళ్ళినట్టే వెళ్ళి ఇమీడియట్గా అంటే 30 నుంచి 45 నిమిషాల లోపల కానీ ఒక గంట లోపల కానీ క్లోజ్ అయినట్టయితే మనకు దాన్ని ఫెయిల్డ్ ఆక్షన్ అని పిలుస్తాము. 30 నిమిషాలు అయితే మరీ మంచిది, 45 నిమిషాలైనా ఒక్కొక్కసారి తీసుకోవచ్చు. అలా ఇక్కడ ఇది ఏం చెప్తుంది అంటే సెల్లర్స్ ఫెయిల్ అయ్యారు. ఇలా సెల్లర్స్ ఫెయిల్ అయిన వాళ్ళు అన్వైండ్ చేసుకుంటే, షార్ట్ కవరింగ్ అంటే అమ్మారు మళ్ళీ బైబ్యాక్ చేశారు అంటే ప్రైసెస్ ఆపోజిట్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆపోజిట్ సైడ్ అంటే ఈ మొదటి ఒక గంట అవతలి సైడ్కి అలా వెళ్ళినప్పుడు మీరు ఆ 1 అవర్ ఏదైతే ఉందో 50 పాయింట్లు కానీ మొదటి గంట కానీ ఉన్నట్టయితే మీరు ఇంకొక 50 పాయింట్లు మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ అదే కదా జరిగింది. ఇక్కడ ఆపోజిట్ సైడ్ బ్రేక్ అవుతూనే ఏమైంది? మోర్ దాన్ 50 పాయింట్స్ అనేది
ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఇంకొక 50 పాయింట్లు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక్కొక్కసారి. అది ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. దీనికి అక్యురసీ అని మనం తీసుకుంటే 70 నుంచి 80% వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది కూడా మరో ఎగ్జాంపుల్. ఇది మొదటి గంట. సో ఇక్కడ మరో ఉదాహరణ తీసుకున్నట్టయితే ఇక్కడ మొదటి గంట లో అనేది బ్రేక్ అయ్యింది. బ్రేక్ అవుతూనే లోపల వెళ్ళి క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఏం జరిగింది, మళ్ళీ అవతలి సైడ్ వెళ్ళిపోయింది. అది బ్రేక్ అవుతూనే ఎన్ని పాయింట్లు మనకు పైకి వెళ్ళింది, ఈ మొదటి ఒక గంట ఎన్ని పాయింట్లు అయితే ఉంటుందో మినిమం అన్ని పాయింట్లు మీకు టార్గెట్ అని చెప్పాను, ఫస్ట్ టార్గెట్. సో ఆ ఫస్ట్ టార్గెట్ కంటే ఎక్కువ వెళ్ళిపోయింది. ఈ ఫెయిల్డ్ ఆప్షన్ అనే కాన్సెప్ట్ మార్కెట్ ప్రొఫైల్ అనే సబ్జెక్ట్లో భాగమైనది. సో ఇప్పుడు మనం ఇంతవరకు ఫెయిల్డ్ ఆప్షన్ అనే ఒక చిన్న ఇంట్రాడే స్ట్రాటజీ గురించి డిస్కస్ చేశాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.